హైదరాబాద్ మహానగరంలో కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన వేల కోట్ల విలువైన స్థలాల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన పూర్తయింది. ఉప్పల్ భగాయత్లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ కలిసి సామూహికంగా 13 బీసీ సంఘాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి కుల సంఘ భవనం శిలాఫలకం వద్ద మంత్రులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని మంత్రులు అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఇంతవరకు ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాలకు మేలు చేస్తున్నారని చెప్పారు. కోకాపేట, ఉప్పల్ భగాయత్లో 87.3 ఎకరాల భూమిని కుల సంఘాలకు కేటాయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఉన్న ఇక్కడ భూమి అమ్మి బిడ్డ పెళ్లి చేసుకున్న పరిస్థితి తెలంగాణ జరగాలని చెప్పి మా ప్రభుత్వ లక్ష్యం బట్టి దానికి అందరూ నిధులకు కొరతలేదు. మీరు ఏదైనా బేస్మెంట్ కట్టినా కొద్ది ఎలాగో నిధులు ఇస్తూ ఉంటాం. ఒకవేళ ప్రైవేట్ కులమే కట్టుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న టెండర్ కంపెనీస్ వాళ్ళు ఉన్న కంపెనీ వేసుకొని బిల్డింగ్ స్టార్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఈ గొప్ప క్షేత్రంలో ఉన్నది చూస్తే ఎంత విలువ చెప్పారు కదా. నడి పొద్దున కోట్లాది రూపాయల భూమి వేరే ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి వేరే ఉంటుందిట, ఎవరికో దాదాపు అమ్ముకుంటాడు. కానీ ఈ రోజు నడి పొద్దున ఉన్న భూమి ఇది కోట్ల రూపాయల విలువ కావచ్చు. కానీ